హాయ్ గైస్! ఈరోజు వీడియోలో అయితే మనం జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ గురించి అయితే చూద్దాం. అసలు ఈ ఫంక్షన్స్ అంటే ఏమంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. అసలు ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అయితాయో, అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఎలా రాయాలి? ఇవన్నీ అయితే చూద్దాం. సో, విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. అసలు ఫంక్షన్ అంటే ఏంది? ఫంక్షన్. ఫంక్షన్ అంటే మనం ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి. ఆ 5 లైన్స్ ఆఫ్ కోడ్‌ని అట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ చేయడం. అట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ చేయడం ఒక్కటేనా అంటే కాదు. మనకి ఎప్పుడైతే ఆ కోడ్ అనేది కావాలో మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదనమాట ఆ కోడ్. జస్ట్ ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏం లేదు. ఈ బ్లాక్స్ అనేవి ఉన్నాయి కదా! పారాంథసిస్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇది కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్‌లో మనం రాసే కోడ్ కాల్ చేయడం అనమాట. ఈ ఈ కర్లీ బ్రేసెస్‌లో మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయితే రాసామో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్‌ని అట్ ఎ టైమ్ ఒకసారి కాల్ చేయడం అనమాట. మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ. సో, ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుంది? ఎలా రాయాలి? అన్నీ చూద్దాం. ఫంక్షన్ అనేది రాయాలంటే మనకి ఫంక్షన్ అనే కీవర్డ్‌తోనే డిఫైన్ చేయాలనమాట. చూడండి నాకు ఫంక్షన్ అని టైప్ చేయగానే నాకు ఇక్కడ వచ్చేసింది సజెషన్‌లో. సో, ఫంక్షన్ అనే కీవర్డ్ అయితే ఇదనమాట. ఫంక్షన్ అనే కీవర్డ్‌తోనే రాయాలి. దాని తర్వాత ఏం రాయాలంటే ఫంక్షన్ నేమ్ రాయాలి. సపోజ్ నేను ఫంక్షన్ నేమ్ ఏం రాస్తున్నా అంటే శాంపుల్ ఫంక్షన్ అని రాస్తా. శాంపుల్. సో, ఫంక్షన్ కీవర్డ్ తర్వాత ఫంక్షన్ నేమ్ అని ఉండాలి. ఈ ఫంక్షన్ అనే నేమ్ తర్వాత ఏముండాలంటే దీనికి పారాంథసిస్ అనే ఉండాలి ఇలా. తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ కర్లీ బ్రేసెస్. సో, ఇలా అనమాట. సో, ఇదే ఫంక్షన్ సింటాక్స్ ఏం లేదు. ఫంక్షన్ సింటాక్స్ సింపుల్. ఫంక్షన్ అనే కీవర్డ్‌తో ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఫంక్షన్ నేమ్, తర్వాత పారాంథసిస్. ఈ పారాంథసిస్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా చెప్తాను. తర్వాత కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్‌లోనే మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా రాస్తామనమాట. సో, ఓకేనా? ఇప్పుడు చూడండి. నేను సింపుల్‌గా ఒక సింపుల్ ఫంక్షన్ రాస్తా అడిషన్‌ది. సో, ఈ కర్లీ బ్రేసెస్‌లో నేను కోడ్ రాస్తున్నా. console.log and then hello talents 9 తెలుగు. సో, ఇది రాసా. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అనేది కాల్ చేయాలి. ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తాం? సింపుల్. ఆ ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చినాం? శాంపుల్ అని ఇచ్చాం కదా! దాన్ని ఇలా కాల్ చేస్తాం అంతే సింపుల్. సో, ఇదే. ఈ శాంపుల్ అని ఉంది కదా! నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. సో, ఇదే. ఇదే కాల్ చేయడం అనేది. ఇప్పుడు మనం ఇది బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ చేద్దాం. టాలెంట్ 9 ఫైల్‌లో మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది. జావాస్క్రిప్ట్ సీజన్ 1 డబుల్ క్లిక్ ఇస్తే ఓకే. సో, ఓపెన్ అయితే అయింది బ్రౌజర్. బ్రౌజర్ కన్సోల్ చూద్దాం. మోర్ టూల్స్, డెవలపర్ టూల్స్. చూడండి. హలో టాలెంట్స్ 9 తెలుగు. సో, మనకి ఎగ్జిక్యూట్ అయితే అయింది కదా! ఇప్పుడు ఇంకో చూద్దాం. సో, నాకు ఇది ఇప్పుడు టాలెంట్స్ 9 తెలుగు ఉంది కదా! అది నాకు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాం. సో, ఇంకో లైన్‌లో కంట్రోల్ వి పేస్ట్. ఇంకో లైన్‌లో. సో, ఇలా నేను 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశా. 4 లైన్స్ ఆఫ్ కోడ్‌ని. ఇప్పుడు చూడండి. రిఫ్రెష్ చేస్తున్నా. సో, 4 టైమ్స్ ప్రింట్ అయింది నాకు. 4 లైన్స్ ఆఫ్ కోడ్ ప్రింట్ అయింది. ఒకసారి కాల్ చేశాను. ఇప్పుడు ఫంక్షన్ లేకుండా ఇప్పుడు నేను ఫంక్షన్ ఉంది. ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్‌ని ఒకసారి కాల్ చేస్తేనే ప్రింట్ అయింది. నేను ఇంకొకసారి కాల్ చేస్తా సేమ్ ఇదే. శాంపుల్‌ని మళ్ళీ కాల్ చేస్తా. సో, ఇప్పుడు చూద్దాం. సో, రిఫ్రెష్ చేద్దాం. సో, చూడండి నాకు 8 టైమ్స్ వచ్చింది ఇదే. సో, నేను ఇక్కడేమో రాయలే. చూడండి ఇక్కడ కన్సోల్ లాగిన్ నేను 4 టైమ్సే రాసా ఫంక్షన్‌లో. కానీ నేను జస్ట్ ఇక్కడ శాంపుల్ అనేది ఇంకోసారి కాల్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా 4 టైమ్స్ ప్రింట్ అయింది నాకు. సో, అలా నేను మళ్ళీ 4 టైమ్స్ కన్సోల్ లాగా రాయలా. సో, ఇప్పుడు ఫంక్షన్ లేకుండా ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం.
ఫంక్షన్ తీసేస్తున్నాను చూడండిప్పుడు. సో, ఇది ఫంక్షన్ కాల్ చేశాను కదా! ఇది కూడా డిలీట్ చేస్తా. సో, నేను సేవ్ చేస్తున్నా. సో, బ్రౌజర్‌లో వెళ్దాం. రిఫ్రెష్ చేశా. సో, 4 టైమ్స్ నేను 4 టైమ్స్ ప్రింట్ చేశాను కాబట్టి 4 టైమ్స్ అయితే వచ్చింది. నేను ఇంకొకసారి ప్రింట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఇంకొకసారి ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇంకొకసారి ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో, చూడండి. నేను సేవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూద్దాం. సో, నాకు ఎన్ని టైమ్స్ అయితే అక్కడ నేను ప్రింట్ చేశానో, రాసానో అన్ని సార్లు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే అయింది. సో, నేనిప్పుడు ఇదైతే బానే ఉంది. రాసాను, ఎగ్జిక్యూట్ అయింది. నాకిప్పుడు నేను తర్వాత వేరే సమ్ కోడ్ రాశాను ఇక్కడ. ఇక్కడ నేను వేరే కోడ్ రాసా. ఒక 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసా. లేకపోతే 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసా. కోడ్ రాసా ఇక్కడ. నేను చాలా కిందకెళ్ళిపోయా నేను రాసాను. నాకు తర్వాత ఇది కావాలనుకున్నాను. నాకు మళ్ళీ ఈ కన్సోల్ టాలెంట్స్ 9 తెలుగు అని ఉంది కదా! కన్సోల్‌లో ఇది మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటాను. అలా అనుకున్నప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ కన్సోల్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కదా! ప్రింట్ కావాలంటే. అలాగే రాసుకుంటూ కూర్చోవాలి. సో, అప్పుడేమైతుంది? ఈ డూప్లికేట్ కోడ్ అంతా ఎక్కువైపోతుంది. సో, ఈ ఈ కన్సోల్ లాగానే చాలా ప్రింట్ అయిపోతాయి. మెమరీలో చాలా అలొకేట్ అయిపోతాయి. సో, అంతా డూప్లికేట్ అయితుంది. సో, సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని నేను చాలా సార్లు రాస్తున్నా. సో, నాకంతా టైమ్ వేస్ట్ ప్లస్ నేను మళ్ళీ అదంతా రాసుకుంటూ కూర్చోవాలి. సో, ఇదంతా అవసరం లేదనుకుంటే సింపుల్. మనం ఏమైతే కోడ్ ఉందో దాన్ని ఫంక్షన్‌లో పెట్టేస్తాం. కన్సోల్ టాలెంట్స్ అని తెలుగు ఉంది కదా! దాన్ని నేను ఒక ఫంక్షన్‌లో పెట్టేస్తా. జస్ట్ ఊరికనే. శాంపుల్ అని మళ్ళీ సేమ్ అది తీసుకుంటా. శాంపుల్‌లో పెడతా. నేను శాంపుల్‌లో పెట్టేస్తా. సో, శాంపుల్‌లో పెట్టాక నేనేం చేస్తా కాల్ చేస్తా శాంపుల్‌ని. ఈ ఫంక్షన్ నేమ్ ఏంది శాంపుల్ కదా! దీన్ని కాల్ చేస్తా అంతే. కాల్ చేస్తే ఏమైతుంది? రిఫ్రెష్ చేస్తా. సో, నాకు ఎగ్జిక్యూట్ అయిందనమాట ఇక్కడ. నేను 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత కూడా నేను మళ్ళీ ఫంక్షన్ రాయాల్సిన అవసరం లేదు. నాకు ఆ కోడ్ కావాలంటే. జస్ట్ శాంపుల్ అని కాల్ చేస్తే అయిపాయే. సో, మళ్ళీ నాకు ప్రింట్ అయితుంది. చూడండి. సో, నాకు మళ్ళీ ప్రింట్ అయింది. సో, నాకు డూప్లికేట్ కోడ్ ఏం లేదు. నేను రాసినదంతా కన్సోల్‌లో ఒకసారే రాసా. కానీ నేను 2 సార్లు ప్రింట్ చేసుకున్నా ఇక్కడ శాంపుల్ కాల్ చేసుకొని. సో, అలాగే నేను ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. అది ప్రింట్ చేసుకోవచ్చు. సో, అదే అనమాట. సో, ఇలా వర్క్ అవుతుందన్నమాట ఫంక్షన్. ఫంక్షన్ అనేదేంది బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్స్‌లో మనం ఏమైతే కోడ్ రాస్తామో దాన్ని రిపీటెడ్‌గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అంతే అనమాట. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ నేనేదో అడిషన్ ఫంక్షన్ అని కావాలి నాకి. నా ఫంక్షన్ అడిషను. నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను అడిషన్ చేయాలనుకుంటున్నా. ఒక నేను ఒక 5ని, ఒక 10ని అడిషన్ చేయాలనుకుంటున్నా. అడిషన్ చేయాలనుకుంటున్నాం. నేను ఇక్కడ ఏం ఇది ఈ ఈ ఈ పారాంథసిస్‌లో మనం పారామీటర్స్ అనేవి ఇస్తాం. ఇక్కడ నేను పారామీటర్స్ ఏమి ఇస్తానంటే వాల్యూ 1, వాల్యూ 2 అని ఇస్తా. నేను ఆ వాల్యూ 1, 2ని అడిషన్ చేయాలనుకుంటున్నా. వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2. ఈ వాల్యూ 1ని, వాల్యూ 2ని అడిషన్ చేయాలనుకుంటున్నా. సో, ఈ వాల్యూ 1కి ప్రస్తుతానికైతే ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఇవ్వలేదు. సో, నేను ఇప్పుడు అడిషన్ చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తాను చూడండి. నాకు ఇష్టం వచ్చిన వాల్యూ ఇచ్చుకొని నేను అడిషన్ చేస్తాననమాట. సో, అడిషన్ అని కదా! సో, అడిషన్‌లో నేను ఏమేమి కావాలనుకుంటున్నా నాకు 5 ప్లస్ 10 అడిషన్ కావాలనుకుంటున్నా. సో, ఇప్పుడు నేను కాల్ చేశాను కదా! చూడండి ఇప్పుడు నాకు ఏమొస్తుందో చూద్దాం బ్రౌజర్‌లో. రిఫ్రెష్ చేస్తున్నా. సో, 5 ప్లస్ 10 15 అయితే వచ్చింది నాకు అడిషన్. నేను 5 అయితే ఇచ్చాను కదా! ఇక్కడ. ఈ వాల్యూ 1, వాల్యూ 2 అని ఉన్నాయి కదా! దీనిలో ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా. పారామీటర్స్ అంటారు. నేను 5, 10 ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేప్పుడు ఇచ్చాను కదా! వీటిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. ఇక్కడైతే పారాంథసిస్‌లో ఉండేటివి ఏమంటారు పారామీటర్స్ అంటారు. ఇక్కడేమంటారు ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు నేను 5 + 10 చేశాను కదా! నాకు ఏమొచ్చింది 15 అయితే వచ్చింది. నాకు 5 + 10 వద్దు. నాకీ 100 + 200 కావాలనుకుంటున్నాము. ఓకే. నో ఇష్యూ. అడిషన్‌లో నేను ఆర్గ్యుమెంట్స్ ఏమిస్తా 100 ఇస్తా, 200 ఇస్తా. చేంజ్ చేస్తే సేవ్ చేస్తాను.
సేవ్ చేసి బ్రౌజర్‌లో చూద్దాం. సో, నాకు 300 వచ్చింది. సో, నేను మళ్ళీ సెపరేట్‌గా ఏం రాయలా. ఈ 100కి, 200కి నాకు ఇంకో ఫంక్షన్ కావాలని అడిషన్‌కి ఇంకొక ఫంక్షన్ రాయాల్సిన అవసరం లేదు. నేను ఒకే ఫంక్షన్‌ని రీయూజ్ చేసుకుంటున్నా. కాలింగ్ అప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తున్నా. సో, అలా అన్నమాట. ఫంక్షన్‌లో పారామీటర్స్ అనేవి పాస్ చేసాము. తర్వాత కన్సోల్ లాగ్‌లో వాల్యూ మనకి ఏమైతే కావాలో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనకి ఏమైతే ఆపరేషన్ కావాలో అది రాసాము. జస్ట్ కాల్ చేసాము. సింపుల్ అన్నమాట. మనకొచ్చేసింది. సో, అలా అన్నమాట. ఇప్పుడు ఫంక్షన్‌లో మనము రిటర్న్ కీవర్డ్ అని ఉంటుంది. ఆ రిటర్న్ కీవర్డ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు, ఇప్పుడు నాకు వాల్యూ 1, వాల్యూ 2 ఇచ్చాను. ఈ అడిషన్ ఫంక్షన్ అయితే చేశాను. ఈ అడిషన్ ఫంక్షన్‌కి 5, 10 ఇచ్చినప్పుడు 15 వచ్చింది. 100, 200 ఇచ్చినప్పుడు 300 అయితే వచ్చింది. సో, నాకు వాల్యూస్ అయితే కరెక్ట్‌గానే అడిషన్ అయితే వర్క్ అయింది. నేను ఈ అడిషన్‌ని ఈ 5 ప్లస్ 10 చేశాం కదా! 15 వచ్చింది కదా! ఈ 15 ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ 100ని 200 చేసిన దాన్ని ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. సమ్ అరేలో స్టోర్ చేసుకోవాలనుకుంటాను నేను. సమ్ వేర్ అరేలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా ఇలా. అరే అంటే మనకు తెలిసినదే కదా! స్క్వేర్ బ్రాకెట్స్. దీంట్లో స్టోర్ చేసుకోవాలనుకున్నా. ఎలా స్టోర్ చేసుకుంటాం? మనం స్టోర్ చేసుకోవాలంటే సమ్ వాల్యూ అనేది కావాలి కదా మనకి. సో, ఈ అడిషన్ ఉంది కదా! ఇక్కడ ఇచ్చినా వర్క్ అవుతుంది ఇది. చూద్దాం ఇది. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కామా ఇది ఇక్కడ ఇద్దాం. సో, ఈ అడిషన్ ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది 15 అని. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూద్దాం అది ఎలా వస్తుందో. చూడండి. నాకు సమ్ ఎర్రర్ వచ్చింది. 1 సెకండ్. ఇక్కడ నేను సెమికోలన్ ఇచ్చాను. సెమికోలన్ ఇవ్వకూడదు. కామా సెపరేటెడే చేయాలి. సేవ్ చేస్తున్నాను. 1 మినిట్. సో, నాకు చూడు 15 వచ్చింది. 300 వచ్చింది. మళ్ళీ అరేలోని వాల్యూస్ వచ్చినాయి. కరెక్టే కదా! అరేలోని వాల్యూస్ 15, 30 మళ్ళీ ఈ అరేలోని వాల్యూస్ వచ్చినాయి. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ అరేని కన్సోల్ చేసినా మనకి 15, 300 వస్తుంది. కన్సోల్ కూడా చేద్దాం. అరేని ప్రింట్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి. నాకు ఇక్కడ 15, 30 మళ్ళీ 15, 30 ప్రింట్ అయింది. మళ్ళీ అరే అని కూడా అరేలో అన్‌డిఫైన్ వచ్చింది. చూడండి బాగా గమనించండి. నాకు వాల్యూస్ అయితే ప్రింట్ అయినాయి. ఎప్పుడు నేను అడిషన్ చేసినప్పుడు అయితే ప్రింట్ అయినాయి. అవి కాల్ అయినప్పుడు కూడా ప్రింట్ అయినాయి. కానీ నేను అరేని కాల్ చేసినప్పుడు ఏమైంది అన్‌డిఫైన్ వచ్చింది. ఈ అన్‌డిఫైన్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తాను నేను. ఈ అన్‌డిఫైన్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఫంక్షన్‌లో వాల్యూని మనం రిటర్న్ చేయట్లే. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో కన్సోల్ చేస్తున్నాం. సో, రిటర్న్‌కి, కన్సోల్‌కి తేడా ఏమంటే మనము ఫంక్షన్ నుంచి వచ్చిన రిజల్ట్‌ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకోవాలి అనుకుంటే రిటర్న్ అనేది యూజ్ చేయాలి. సో, బాగా వినండి. మనం ఫంక్షన్ ఐ మీన్ కాల్ చేసినాక మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడది 15 ఎలా వచ్చిందో, ఇక్కడ 300 ఎలా వచ్చిందో అలా. ఆ వచ్చిన దాన్ని ఆ వచ్చిన 15ని, 300ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం రిటర్న్ అనేది యూజ్ చేయాలి. రిటర్న్. ఇప్పుడు చూడండి. ఈ వాల్యూ 1, 2 ఉంది కదా! నేను కన్సోల్ చేయను. రిటర్న్ చేస్తా. రిటర్న్ చేస్తా. నేను సేవ్ చేస్తున్నాను. బ్రౌజర్‌లో చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నా. సో, చూడండి. నాకు ఇందాక అరేలో ఏమొచ్చింది? అన్‌డిఫైన్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి 15, 30, 300 ప్రింట్ అయితే అయింది. సో, నాకు అరేలో ఉన్న వాల్యూస్ ఎగ్జిక్యూట్ అయినాయి ఇప్పుడు. నేను అరేని ప్రింట్ చేస్తున్నప్పుడు. కానీ మీరు ఒకటి గమనించారా? నేను ఇక్కడ అడిషన్‌ని కాల్ చేశాను కదా! ఇవి 2 నాకి ఐ మీన్ వాల్యూస్ అయితే ఇవ్వలేదు. ఎర్రర్ ఏం రాలే. కానీ నాకు వాల్యూస్ ఐ మీన్ వాల్యూస్ అనేటివి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నేను చెప్పాను కదా! ఈ రిటర్న్ చేసినప్పుడు మనకు వాల్యూ అయితే వస్తుంది. ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకు వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను సమ్ టెంప్ 1 అని ఇస్తా. టెంప్ 1 అని ఇచ్చి అడిషన్ కాల్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది రిమూవ్ చేద్దాము. ఇప్పుడు నేను కన్సోల్ చేస్తా.
కన్సోల్.లాగ్ కన్సోల్‌లో ఏం చేస్తా, టెంప్‌ని కాల్ చేస్తా. బ్రౌజర్‌లో చూద్దాం. నాకు చూడండి 15 అయితే వచ్చింది. ఎందుకొచ్చింది? ఎందుకంటే నేను ఫంక్షన్‌ని కాల్ చేశాను గదా! ఆ ఫంక్షన్ కాల్ చేసిన దాన్ని ఈ ఫంక్షన్ కాల్ చేసిన దాన్ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకున్నా ఈ వాల్యూని. 15 ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకున్నా. అసైన్ చేసుకున్న తర్వాత నేను కన్సోల్ చేశాను. సో, ఈ స్టోర్ అయింది కాబట్టి ఈ వాల్యూ అనేది మనకొచ్చింది. డైరెక్ట్ అడిషన్ కాల్ చేసుంటే మనకు రాలే. అదే నేను కన్సోల్ యూజ్ చేసుంటే నాకు అడిషన్ కాల్ అయ్యి వచ్చేది. సో, ఇప్పుడు అర్థమైందా? ఈ రిటర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో? రిటర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేసిన తర్వాత మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది కదా! ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలి నువ్వు అనుకుంటే రిటర్న్ అనేది ఇచ్చేస్తాం. సో, ఇదనమాట ఫంక్షన్. అర్థమైందా ఫంక్షన్? చాలా సింపుల్. ఫంక్షన్ అనేది ఏంది? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం ఇలా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామనమాట. ఫంక్షన్‌ని కాల్ చేసాము. కాల్ చేసినప్పుడు లోపలైతే ఏమైతే మనం ఎగ్జిక్యూట్ చేసుంటామో లైన్స్ ఆఫ్ కోడ్‌ని అది మనకి రిటర్న్ అనేది ఇచ్చేస్తుంది. సో, ఇలా అనమాట. ఫంక్షన్ వర్క్ అయ్యేది ఇలా. ఇంకా దీంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. దానికి నేనంతా సెపరేట్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సో, నేను తప్పకుండా ఇంకా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. దానికైతే సెపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో లెంత్ అయితుంది వీడియో. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.